నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు వందే భారత్ స్లీపర్ రైలు రానుందనే వార్త ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీసింది. దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ రైళ్లను దశల వారీగా ప్రారంభించేందుకు భారతీయ రైల్వేలు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు కూడా ఈ ప్రతిష్టాత్మక రైలు రానుందనే ప్రచారం ప్రయాణికుల్లో భారీ ఆసక్తిని కలిగిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం విశాఖపట్నం, బెంగళూరు మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించేందుకు రైల్వే పోర్ట్ నుంచి ప్రాథమిక స్థాయిలో ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల అధికారులకు కూడా సూచనలు అందించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ రైలు సోమవారం మినహా వారంలో మిగిలిన 6 రోజులు నడిచే అవకాశం ఉందని, విశాఖపట్నం నుంచి రాత్రి 8:15 బయలుదేరి దువ్వాడ, కృష్ణా కెనాల్, నంద్యాల, ధర్మవరం మీదుగా మరుసటి రోజు ఉదయం 10 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుందని చెబుతున్నారు. తిరుగు ప్రయాణంలో కూడా బెంగళూరు నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరి అదే మార్గంలో మరుసటి రోజు ఉదయం 10 గంటలకు విశాఖపట్నానికి చేరుకునేలా సమయ పట్టిక రూపొందించినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి బెంగళూరుకు వెళ్లే సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లకు 18 నుంచి 20 గంటల వరకు సమయం పడుతుండగా వందే భారత్ స్లీపర్ అందుబాటులోకి వస్తే కేవలం 14 గంటల్లోనే గమ్యానికి చేరుకునే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఐటీ రంగంలో పనిచేసేవారు, వ్యాపారవేత్తలు, తరచూ ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు ఈ వార్తపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి బయలుదేరి ఉదయం గమ్యానికి చేరుకునే విధంగా ఉండే స్లీపర్ సర్వీస్ వల్ల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుందని భావిస్తున్నారు. అంతేకాదు, ఆధునిక కోచ్లు, మెరుగైన భద్రతా వ్యవస్థ, తక్కువ ప్రయాణ సమయం, పరిశుభ్రమైన వాతావరణం, అత్యాధునిక సదుపాయాలు ఈ రైలుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారంపై రైల్వే శాఖ మాత్రం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఈ విషయంపై స్పందించిన ఓ సీనియర్ రైల్వే అధికారి మాట్లాడుతూ, విశాఖపట్నం, బెంగళూరు మార్గంలో వందే భారత్ స్లీపర్ సేవలు ప్రారంభించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉందని, కానీ ఏ కొత్త రైలును ప్రారంభించాలన్నా తుది నిర్ణయం పూర్తిగా రైల్వే బోర్డుదేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పత్రాలు అధికారిక ఉత్తర్వులు కావని, అవి కేవలం అంతర్గత అధ్యయనం కోసం రూపొందించిన ప్రతిపాదనలు మాత్రమేనని చెప్పారు. విశాఖపట్నం నుంచి అదనపు రైలు సేవలను ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించేందుకు వివిధ మార్గాలు, సమయాలు, ట్రాక్ లభ్యత, సిగ్నలింగ్, నిర్వహణ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులు సాంకేతికంగా అధ్యయనం చేస్తున్నారని వివరించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు పంపబడతాయని, అక్కడి నుంచి ఆమోదం లభించిన తర్వాత మాత్రమే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపారు. కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సమయ పట్టికను లేదా రైలు ప్రారంభ తేదీని అధికారికంగా నిర్ధారించలేమని స్పష్టం చేశారు. మరోవైపు వందే భారత్ స్లీపర్ రైలును దేశవ్యాప్తంగా కీలక నగరాలను అనుసంధానించేలా దశల వారీగా ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వేలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటికే కొన్ని మార్గాల్లో పరీక్షలు, సాంకేతిక పరిశీలనలు జరుగుతుండగా మరికొన్ని కొత్త రూట్లను కూడా పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, బెంగళూరు మార్గం కూడా పరిశీలనలో ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎలాంటి ప్రచారాన్ని తుది నిర్ణయంగా భావించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రయాణికులు కూడా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా భారతీయ రైల్వేలు లేదా రైల్వే బోర్డు నుంచి వచ్చే అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఈ వందే భారత్ స్లీపర్ సేవ నిజంగానే ప్రారంభమైతే ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు వెళ్లే వేలాది మంది ప్రయాణికులకు ఇది వేగవంతమైన, సౌకర్యవంతమైన, సమయాన్ని ఆదా చేసే అత్యుత్తమ రైలు సేవగా నిలిచే అవకాశం ఉంది. ప్రభుత్వం అయితే ఈ ప్రతిపాదనపై రైల్వే బోర్డు నుంచి తుది నిర్ణయం రావాల్సి ఉండడంతో అందరి దృష్టి ఇప్పుడు అధికారిక ప్రకటనపైనే నిలిచింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.